నిజానికి ఈ 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అనేది అసలు మన దృష్టిలో అసలు అవి ప్రాముఖ్యత కలిగినటువంటివే కావు. ఎందుకనంటే అసలు ఈ స్థానిక సంస్థలలో నిజమైనటువంటి అధికారం లేదు, ఏ పవర్ కూడా లేదు. నిజమైనటువంటి అధికారము అసెంబ్లీ ఎమ్మెల్యేలలో కానీ ఎంపీలలో కానీ వాటిల్లోనే రాజ్యాధికారం ఉంది. వాటి ఏదైనా మార్పు తీసుకురాగలుగుతాం. కానీ గవర్నమెంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నేను 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పింది కాబట్టి చెప్పిన దాని ప్రకారం నువ్వు ఎందుకు చేయటం లేదు అని అడగడం కోసమే మనం ఈ సమావేశాలు ఉద్యమాలు చేస్తున్నాం. బీసీల కులగణన అనేది అసలు ఈ రాష్ట్ర రాహుల్ గాంధీ ఏదైతే చెప్పడం జరిగిందో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడిపోయింది జాతీయ స్థాయిలో. అసలు మొత్తం భారతదేశంలో 3 రాష్ట్రాలకే పరిమితం అయిపోయింది. గతంలో ఎన్నో వాగ్దానాలను చేసి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గరీబీ హఠావో అంది, సోషలిజం అన్నది, బడుగు బలహీన వర్గాలను చెప్పింది. అన్ని చెప్పి ఇక ఏ నినాదం లేదు. ఇంకా ఏ నినాదం పెట్టినా ఎవరు నమ్మేటట్టు లేదని కులగణన అనే విషయాన్ని రాహుల్ గాంధీ భుజానికి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి దాని దృష్ట్యా ఈ రాష్ట్రంలో కులగణన అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏదైతే ముందుకు తీసుకొని వచ్చిందో అసలు ఈ బీసీ కులగణన వల్ల నాకు తెలిసింది ఏంటి అని అంటే బీసీలకు లాభం కలిగిన దానికంటే ఓసీలకే లాభం కలిగింది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అసలు బీసీలకు 51.5% బీసీల కులగణన రావాల్సింది 46% తగ్గించి ఓసీలకు 5% పెరిగింది జనాభా. అంటే ఈడబ్ల్యూఎస్ ఏంటంటే ఈ 6% ఉపయోగించుకొని వాళ్ళు లాభపడడానికి ఉపయోగపడింది. పేరేమో మనది. బీసీ కులగణన జరిగితే ఈ రాష్ట్రంలో ఏదో మార్పు రాబోతుంది, సంచలనాలే జరగబోతున్నాయి అని ప్రచారం చేశారు చాలా మంది.